భారత్పై అమెరికా భారీగా సుంకాలు విధించింది. 50% దిగుమతులపై టారిఫ్ వేయడంతో ఇరు దేశాల మధ్య చెలిమిపై కొంత సందిగ్ధత ఏర్పడింది. కానీ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా ట్రేడ్ టారిఫ్ చర్చలు పునఃప్రారంభమవుతాయని అన్నారు. అయితే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై 6వ రౌండ్ చర్చలు త్వరలోనే జరుగుతాయని తెలుస్తోంది. వాస్తవానికి ఆగస్టు చివరి వారంలోనే ఈ చర్చలు జరగాల్సి ఉండగా ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చర్చలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఈ చర్చలు తిరిగి మొదలు కాబోతున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో వెల్లడించారు. రెండు దేశాల వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. రాబోయే కొన్ని వారాల్లో తన స్నేహితుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రెండు గొప్ప దేశాలకు విజయవంతమైన ముగింపు రావడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను ఖచ్చితంగా భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్టుపై ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్ సానుకూల ఆలోచనలను తాను అభినందిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. అమెరికా ఇండియా మధ్య ఒక విషయంలో చాన్నాళ్లుగా సందిగ్ధత కొనసాగుతోంది. ధరలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యవసాయం, డైరీ మార్కెట్లలోకి అమెరికా ప్రవేశాన్ని భారత్ నిరాకరించడంపై దీర్ఘకాలిక ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికాకు చెందిన వ్యవసాయ, పాడి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు భారత మార్కెట్లోకి అనుమతినివ్వాలని ట్రంప్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై తన వైఖరికి కట్టుబడి ఉండాలని భారత్ భావిస్తోంది. చౌకైన అమెరికన్ వస్తువులు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే ఇక్కడి రైతులు, ఆయా పరిశ్రమలు నీరుగారిపోయే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. దేశంలో కోట్లాది మంది రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారులు, ఇంకా మహిళల జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని భావిస్తున్న భారత్ ట్రంప్ డిమాండ్కు తలొగ్గడం లేదు. దేశంలో ఎక్కువ మందికి ఈ ఉత్పత్తులే జీవనాధారం కావడంతో భారత్ సర్కార్ ఈ అంశంపై అమెరికాకు తలొగ్గకూడదని గట్టి పట్టుదలతో ఉంది. మొక్కజొన్న, సోయాబీన్, యాపిల్, బాదం, ఇథనాల్ వంటి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలనే ప్రతిపాదనలను కూడా భారతదేశం తోసిపుచ్చింది. దీనిని అనుమతించడం వల్ల భారత రైతులపై ప్రభావం పడుతుందని కేంద్రం వాదిస్తోంది. అమెరికా ఇలాంటి డిమాండ్లు చేస్తున్న తరుణంగా త్వరలోనే జరగబోయే ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనే దానిపై ఆసక్తి కొనసాగుతోంది.